శ్రీమాత్రే నమః. మనం పడమట వీధి గంగానమ్మ మేడల్లో ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటలకి లలితా సహస్రనామం మొదటి వారం కుంకుమ పూజ, రెండో వారం పసుపుతో, మూడో వారం పూలతో పూజ చేసాము, గాజులతో పూజ చేసాము. ఈ వారం ఈ పళ్ళ మీదే 3 నిమ్మకాయలు పెట్టుకొని ఆ 3 నిమ్మకాయల మీద ఖడ్గమాల స్తోత్రము, అలాగే లలితా సహస్రనామం కుంకంతో పూజ చేసి, పసుపు కుంకుమ కొంచెం కొంచెం ఇస్తాము, రెండింటితో పూజ చేసి ఆ బండారు మీరే తీసుకెళ్ళచ్చు. ఆ తర్వాత నిమ్మకాయలు కూడా మీరే తీసుకెళ్ళిపోండి, పళ్ళెం మాత్రం మాకు అప్పు చెప్పండి. అయితే ఆ నిమ్మకాయలు తీసుకెళ్ళి మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి. మనం శుక్రవారం గుడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం కదా, మన ఇంటికి మంచిదని చెప్పి. అందుకని మీరందరూ కూడా మీ చేత్తో మీరే పూజ చేసుకొని ఆ నిమ్మకాయలను అమ్మవారి దగ్గర చూపించి దండం పెట్టేసుకొని ఇంటికి తీసుకెళ్ళి గుమ్మాన్ని కట్టుకోండి. అది 2వ తారీఖు సాయంత్రం 6 గంటలకి. అలాగే మళ్ళీ 9వ తారీఖు మంగళవారం. 9వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 సార్లు లలితా సహస్రనామం. మీరందరూ కూడా ఈ వినుకొండ ఎంకమ్మ వారి బొట్టుతోటి అందరికీ ఇస్తాం. ఈ బొట్లు, ప్లేటు, వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ ఇస్తాము. పూజ అయిపోయిన తర్వాత 11 సార్లు లలిత అయిపోయిన తర్వాత అందరికీ భోజనం ఉంటుంది. అయితే ఈ పారాయణకి మీరందరూ కూడా రేపు 120 రూపాయల టికెట్ అండి. వీటన్నిటికీ కలిపి 120 రూపాయల టికెట్. రేపు మంగళవారం నుంచి 2వ తారీఖు మంగళవారం సాయంత్రం నుంచే ఈ టికెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీని వెనకాలే నంబర్ వేసి ఇస్తాము. అయితే మీరు ఈ స్టిక్కర్ని మీకు ముందే ఇచ్చేస్తాము. ఆ స్టిక్కర్ ఆ రోజు మీరు తీసుకొచ్చుకొని మీ చేత్తోనే 1/2 కిలో కుంకం తెచ్చుకోండి. ఆ కుంకంతో పూజ చేసి ఆ కుంకం అంతా అమ్మవారి ఘట్టం దగ్గర, వినుకొండ అమ్మవారి దగ్గర, కొంచెం గంగానమ్మ దగ్గర, మహాలక్ష్మి దగ్గర, అందరి దగ్గర కూడా ఈ కుంకం వేసి మనం అందరం కూడా భోజనం చేద్దాం. ఇదే సందులో మా ఇల్లు ఉంటుంది కదా, గంగానమ్మ వీధిలోనే మా ఇల్లు ఉంటుంది. మా ఇంట్లో ఈ కార్యక్రమానికి అమౌంట్ కట్టిన వాళ్ళందరికీ కూడా భోజనం ఉంటుంది. అందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి. మీతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ టికెట్ ఇంకొక ఇద్దరికి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి 1000 మంది కావాలి. 1000 మంది మీ అందరి సహకారంతో నేను ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయదలుచుకున్నానండి. మీరందరూ నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా మనకి దక్షిణ వీధిలో, పవర్పేట, అలాగే తూర్పు వీధి అన్ని చోట్ల కూడా అమ్మవారు ఈరోజు వచ్చేసారు. అన్ని చోట్ల కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకొని ఏదో ఒక వారం అక్కడ కూడా పారాయణ చేద్దాము. మీ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నానండి. జై దుర్గే అమ్మ.